నమస్తే. కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటి అనేది పరిశీలిద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ప్రతిరోజు కూడా అడుగుతూనే ఉన్నాం, ప్రతిరోజు అడుగుతున్నా కానీ కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ కనబడట్లేదు. బట్ నేను చేసే వాటిలో ఏమన్నా మార్పులు అంటే చిన్న చిన్నవి చెప్పే వాటిల్లోనో లేదు ఇంకా ఏదన్నా మార్పులు చేసుకోవాలి నా వీడియోస్లో అంటే కొంచెం సలహాలు ఇవ్వండి. వీడియో కింద కామెంట్ చేయండి. ఆ చూసి 4-5 ఎవరైనా సరే కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. జీమెయిన్ గురించి చేశారు. 8 FIITJEE స్టూడెంట్స్ అచీవ్ ఆన్ ఓవరాల్ 100 NTA స్కోర్ ఇన్ జీమెయిన్. ఓకే, సూపర్, గుడ్ స్టూడెంట్స్. ఇక మొదటి పేజీలో చూసుకున్నట్లయితే తెలుగు జన ఆశీర్వాదం, తాడేపల్లిగూడెం జెండా సభకు బ్రహ్మరథం, పొత్తు సూపర్ హిట్ అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జయకేతనం, ఆటంకాలున్నా ఆగక తరలి వచ్చిన జనసందోహం, క్యాడర్ కలిసి పనిచేయాలి, కసిగా పనిచేయాలని తెదేపా జనసేన అధినేతల పిలుపు. నిన్న సభ మాత్రం అంటే జనాల్ని బస్సులు ఎక్కించి బస్సులు 3000 బస్సులు తరలించినటువంటి సభ కాదు కాబట్టి పర్లేదు, బాగానే వచ్చారు. ఒక 7 లక్షల వరకు వచ్చి ఉంటారనేది ఒక అంచనా. సభ అయితే సక్సెస్ఫుల్గా జరిగిందండి. చాలా సూపర్ హిట్ అనే చెప్పుకోవచ్చు వీళ్ళకి. ఇక నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆ సభలో మెయిన్ పాయింట్స్ వచ్చేసరికి 2019 ఎన్నికల ముందు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజల బుగ్గల నిమిరి ముద్దులు పెట్టి జగన్ అడిగాడు. ఏదో బాహుబలి సినిమా చూపిస్తారని ప్రజలు నమ్మి ఓటేస్తే అట్టర్ ఫ్లాప్ సినిమా చూపించారు. అలాంటిది సినిమాకు సీక్వెల్ ఉండదు, అలాంటి సినిమాకు సీక్వెలే ఉండదు. మేము అధికారంలోకి వస్తే బాధుడు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం, పెట్టుబడులు తెచ్చి సంపద సృష్టిస్తాం, నీళ్ళిచ్చి రైతుల్ని బతికిస్తాం, యువతకు ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పటికే సూపర్ 6 పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటించాం. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్లోకి వెళ్తే తెదేపాలో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అని అవతల వాళ్ళు అంటే వైకాపా వాళ్ళు అంటున్నారు. బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. చివరకు నెత్తి మీద కాలు పెట్టి అధఃపాతాళానికి తొక్కినప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై అన్నట్లు జనసేన వామనావతారాన్ని చూపిస్తుంది. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారు సభలో మాట్లాడినటువంటి మెయిన్ అంశం అనమాట. అంటే వార్నింగ్ లాగా ఇచ్చారనమాట. ఇక నెక్స్ట్ వార్తలోకి వెళ్తే అక్రమాలు జరగకపోతే ఎన్జిటి 1800 కోట్లు జరిమానా ఎందుకు విధిస్తుంది. గనుల తవ్వకాలపై హైకోర్టు సీరియస్. 2.86 ఎకరాల్లో అనుమతి తీసుకొని 60 ఎకరాల్లో తవ్వకాల అక్రమాలను అడ్డుకోవడానికి ఏం చేశారో నివేదిక ఇవ్వండి. తప్పుడు వివరాలు ఇస్తే న్యాయాధికారులను పంపి వాస్తవాలు నిగ్గు తేలుస్తామని హెచ్చరిక. ఇక నెక్స్ట్ జగనన్న పాపాలు, పేదలకు సొంత ఇల్లు నమ్మక ద్రోహం, అదొకటి వేసారండి. 3లో అన్నారు వార్త. అదేం పెద్ద వార్త ఏం కాదులే, అది తెలిసిన వార్తే. ఇంకొక వార్తలోకి వెళ్తే ఏ నిమిషానికి ఏమి కూలునో, జగనన్న ఇల్లు పేదల ప్రాణాలకు ముప్పు, రాష్ట్ర వ్యాప్తంగా నాసిరకంగా నిర్మిస్తున్న గుత్తేదారులు, ఇళ్లలోకి చేరకముందే కూలిపోతున్న నిర్మాణాలు. ఒకచోట అనంతపురం జిల్లా రాయదుర్గం పరిధిలోని మల్లాపురం లేఅవుట్లో ఓ లబ్ధిదారునికి ప్రభుత్వం కల్పించిన ఇల్లు ఇది. నెల అయినా కాకముందే పైకప్పు కూలిపోయింది. ఇదండి జగనన్న ఇస్తున్నటువంటి ఇల్లు. తెలుగు జన ఆశీర్వాదం, తాడేపల్లి జెండా సభ సూపర్ హిట్. విలేకరులకు నూతన వస్త్రాల ఎర, తాయిలాలు అందిస్తున్న వైకాపా నాయకులు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలోని వైకాపా నేతలు మీడియా ప్రతినిధుల్ని మచ్చిక చేసుకునేందుకు బహుమతులు పంపిణీ చేశారు. చీరలు, లేడీస్ అయితే చీరలు, జెంట్స్ అయితే వాళ్ళకి ప్యాంటు షర్ట్లో ఏదో ఒకటి నజరానాలు అయితే అందిస్తున్నారండి.
వైకాపా అభ్యర్థులు స్మగ్లర్లు, రౌడీలు. చంద్రబాబు నాయుడు వాళ్ళు గెలిస్తే ప్రజలకు రక్షణ ఉంటుందా? తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజం. సైకో జగన్ను సాగనంపాలని ప్రజలకు పిలుపు. రాష్ట్రాన్ని నిలబెట్టే బ్లూ ప్రింట్ తన వద్ద ఉందని వెల్లడి. రాష్ట్రాన్ని నిలబెట్టే బ్లూ ప్రింట్ తన వద్ద ఉందని వెల్లడి చేశాడండి చంద్రబాబు నాయుడు. ఇదిగోండి సిద్ధం సభలో ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ మీరు ఇక్కడ చూడవచ్చు. వచ్చినటువంటి జనాలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. జనాలను చూడండి, పర్లేదు. అంటే మరీ ఆ సిద్ధం సభల్లాగా వాళ్ళేమో డూప్లికేట్గా బస్సులు తరలించి బెదిరించి మరీ తెప్పించుకున్నటువంటి జనాలు కాదు కాబట్టి పర్లేదనే చెప్పుకోవచ్చు. పిలుపు మేరకు వచ్చినటువంటి వాళ్ళు. 24 గంటల్లోనే మాట మార్చిన జగన్. 1-6 మాత్రమే మార్పులుంటాయని చెప్పి రోజు గడిచేలోగా 5 స్థానాల్లో అభ్యర్థుల మార్పు. గుంటూరు లోక్సభ స్థానంలో ఉమారెడ్డి రమణను తప్పించి ఎమ్మెల్యే రోసయ్యకు ఛాన్స్. పొన్నూరుకు మంత్రి అంబటి సోదరుడు మురళి. ఎంపీ మాగుంట రాజీనామా ప్రకటించగానే ఒంగోలులో చెవిరెడ్డి నియామకం. కందుకూరులో కొత్తగా ఎమ్మెల్యే మధుసూదన్కు అవకాశం. గంగాధర నెల్లూరులో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్థానంలో ఆయన కుమార్తె కృపాలక్ష్మి. ఇవన్నీ కొంతమంది ఒక 5 స్థానాలను మార్చడం జరిగింది జగన్. 4 ఏళ్ల కిందటి హామీ ఎన్నికల వేళ ఉత్తర్వులు. రాజధాని నిరుపేదలకు 5,000 రూపాయలకు పెరిగిన పింఛను. ఎప్పుడూ హామీ ఇచ్చి ఎన్నికల వేళ అమలంట. మా అనుమతి లేకుండా ఓట్లెలా బదిలీ చేస్తారు? పునరావాసంపై లేని శ్రద్ధ ఓట్ల తరలింపుపై చూపడంలో మర్మమేంటి? అధికారులు నిలదీసిన పోలవరం నిర్వాసితులు. ఈనాడు ఈటీవీ కథనంతో యంత్రాంగం పరుగులు. ఇదండి అక్కడ నిర్వాసితులు ఉంటారు కదా, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు అనమాట ఈ పోలవరం నిర్వాసితులకి. పేదలకు సొంతిల్లు జగన్ నమ్మక ద్రోహం. చెప్పిన దాంట్లో చేసింది 1%, కానీ చెప్పేది మాత్రం 99% పూర్తి చేశామని చెప్తారు. కానీ అతను ఏదైతే పూర్తి చేయలేదనుకుంటున్నాడో ఆ శాతాన్ని ఆయన పూర్తి చేసింది. పేరు పేదలది, లాభం వైకాపాలది. ఇది ఒక కథనంలాగా రాశారండి బాగా. 2029 నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయం. 3 దశల్లో అన్ని అసెంబ్లీలు గడువు సర్దుబాటు. కీలక సిఫార్సులకు సిద్ధమవుతున్న న్యాయ కమిటీ. జమిలీ ఎన్నికలంట ఈ సాధ్యమవుతాయా లేదా అనేది చూడాలి. ఇప్పుడు కాదులేండి, 2029. వైకాపాలో ఉండలేను, ఆత్మగౌరవాన్ని చంపుకోలేను. చాలా బాధాకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. రాజీనామా ప్రకటించిన ఎంపీ మాగుంట ఒంగోలు నుంచి రాఘవరెడ్డి పోటీ చేస్తారని వెల్లడి. ఇవండి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఇంకా జగన్ దత్తపత్రిక, దత్తపుత్రిక, సాక్షి పత్రికలో ఏమొచ్చిందనేది ఒకసారి చూద్దాం. సాక్షిలో చూసుకుంటే ఫ్యాక్ట్ చెక్ పేరిట గురువింద ప్రయాస. భీమా రక్షణతో భద్రంగా ప్రవాసాంధ్రులు 2.55 లక్షల మందికి ఎన్ఆర్టీఎస్ సేవలు. కరోనా ఉక్రెయిన్ యుద్ధం వేళ తక్షణమే స్పందన. మాతృభూమికి సురక్షితంగా ప్రవాసుల తరలింపు. అబ్బా, చక్కెర కర్మాగారాలను పిప్పి చేసింది బాబే. చంద్రబాబు హయాంలో 10కి 9% సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూత. వీటిలో లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ప్రభావంతో 15 ప్రైవేటు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. భారీగా రైతులు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇవన్నీ తప్పుడు రాతలండి. అది ఇంకొక విషయం గమనించారా మీరు? ఈరోజు జెండా సభ గురించి సాక్షి పత్రికలో రాలేదు. విచిత్రం ఏంటంటే సాక్షి పత్రికలో జెండా సభ, ఏదైతే తెలుగు జన సభ జరిగిందో తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ,
ఆ సభ గురించి సాక్షి పత్రిక రాయలేదండి. విచిత్రం. ఈరోజు ఎండలు మండిపోతాయో మరేమో తెలియదు. కానీ మాటకు మించి సాయం, ప్రతి అడుగులో అన్నదాతకు తోడుగా నిలబడదాం. సీఎం జగన్ హామీ కంటే మిన్నగా పెట్టుబడి సాయాన్ని అందించాం. అక్కడ ఎలక్షన్ వస్తున్న వేళ ఏదో గొప్పలు చెప్పుకోవడానికి చేసినట్లు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు, పి గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు కూడా వైఎస్ఆర్సీపీలో చేరిక. చంద్రబాబు మెడపట్టుకుని గెంటేశారు. సీఎం జగన్ అక్కను చేర్చుకున్నారు. టీడీపీ పెత్తందారులకు అనుకూల పార్టీ, దళితులకు వ్యతిరేకం. దళితులకు వ్యతిరేకం అయితే పి గన్నవరంలో ఇచ్చిన సీటు దళితుడిది కాదా? ఏమి రాతలు! 24% దళితులకి సీట్లు, ఇప్పుడు ప్రకటించినటువంటి సీట్లలో 24% దళితులకు ఉన్నాయి. దాదాపు 24 కాదు, 30 నుంచి 40% దళితులకు పెద్దపేట వేశారు. ప్లస్ గ్రాడ్యుయేట్స్కి ఇచ్చారు. మీరేం చేశారు? కుల వివక్ష చూపిస్తూ, అంటే ఎక్కడ ఏ కులం వారు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటే ఆ కులాన్ని బట్టి సీట్లు ఇచ్చారు. మీరు చెత్తరాతలో మీరుని బాబు మెడపెట్టి గంటేశారంట. మరి వైసీపీ నుంచి వెళ్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని మీరు మెడపెట్టి గంటేశారా? ఒంగోలు లోక్సభ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా చెవిరెడ్డి, మరో 5 పార్టీ సమన్వయకర్తల నియామకం. గుంటూరు లోక్సభకు కిలారి రోసయ్య, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయ ప్రకటన. అందరికీ సీట్లు ఇవ్వలేం. టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నా మద్దతుదారులైతే నన్ను ప్రశ్నించకండి. పవన్ కళ్యాణ్ 24 స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. టీడీపీలా బూత్ లెవెల్లో మనకు బలం ఉందా? మరి నిజమే కదా. వేసారండి, వేయలేదనుకున్నాను కానీ మెయిన్ వార్తగా వేయలా. తుస్సుమన్న టీడీపీ జనసేన తొలి బహిరంగ సభ, జనం లేక వెలవెల అనుకున్నా. ఏందా రాయలేదు, పెద్ద పెద్ద హెడ్డింగ్లు వేసి అనుకున్నాను కానీ ఎక్కడో చిన్న హెడ్డింగులతో రాశారండి. అదొక విచిత్రం. ఇవండి సాక్షిలో వచ్చినటువంటివి. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈ సభ గురించే రాశారండి. కాల్చుకో జగన్, సిద్ధం సిద్ధం అంటున్న నీకు యుద్ధం చూపిస్తా పవన్. పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవనే కాదు. జయం మనదే, మాది విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం. ఉమ్మడిగా ఉప్పొంగిన జెండా. మా చెడ్డ మామయ్య, విద్యార్థులపై జగన్మామ కాఠిన్యం. విద్యా హక్కు కింద చేరిన చిన్నారులకు అమ్మఒడి నుంచి ఫీజులు కట్టాలని హుకుం. కట్టని వారికి 3 రోజుల గడువు, ఈలోగా కట్టించాలని డిఈఓలకు ఆదేశం. ఆర్బీఈ చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు ప్రభుత్వమే చెల్లించాలని చెబుతున్న చట్టం. బాధ్యతల నుంచి తప్పించుకునే ఎత్తుగడ. సారీ అండి. ఆన్లైన్లో మైనింగ్ అనుమతుల. జంతర్ మంతర్ జాబితా. ₹100 మాత్రతో క్యాన్సర్ వ్యాప్తికి చెక్ అంట. ఏదో కొత్త ట్యాబ్లెట్ ఒకటి వచ్చింది క్యాన్సర్కి. బర్డ్ ఫ్లూ కోళ్ళ వల్ల సోకదు. బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళ వల్ల సోకదు, నిరూపిస్తే ₹1 కోటి నజరానా. ఆన్లైన్లో మైనింగ్ అనుమతుల. మైనింగ్కి అనుమతులు ఆన్లైన్లో ఇస్తారా అని అడుగుతున్నారండి. అంతకుమించి ఏం లేదు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటేయాలి. అడ్డొచ్చే వాళ్లను సైకిల్తో తొక్కుకుంటూ పోవాలి. టీడీపీ హయాంలో అభివృద్ధిలో ఏపీ నెంబర్ 1. వైసీపీ పాలనలో గంజాయి, ఇసుక, మద్యం మాఫియాలో నెంబర్ 1. అల్లూరు జిల్లాలో భువనేశ్వర నిజం గెలవాలి యాత్ర.
జగన్ బీజేపీ నాయకుడే, రేపు తిరుపతిలో హోదా డిక్లరేషన్ సభ, రాష్ట్రం 25 ఏళ్ల వెనక్కి షర్మిల. ముప్పై 36 గంటలుగా ఉక్కులో ఆందోళన, బయోమెట్రిక్పై వివాదం, వేతన సవరణతో పాటు సమస్యలు పరిష్కరించాకే అమలు చేయాలంటున్న కార్మికులు, పరిపాలనా భవనంలో 25 గంటల పాటు డైరెక్టర్ పర్సనల్ దిగ్బంధం. ఇవండి 3 ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.